రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 2024లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే 370 అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది కేవలం ఒక సంఖ్య కాదు. అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం. 370 అధికరణ ఏదైతే ఉందో దాన్ని తీయించేయాలి అనేటువంటి భావనతోటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు భావించి అక్కడికి వెళ్ళినప్పుడే వారిని జైల్లో పెట్టడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నదో దాన్ని నిజం చేసేది అధికరణ 370ని తొలగించడం. కనుకనే అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశంగా వారు అభివర్ణించడం జరిగింది.